అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కంటిన్యూ అవుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై విరుచుకుపడింది ఇరాన్. దీంతో ఈ ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. 2 డ్రోన్లతో యుఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. తాజా దాడితో జెడ్డా, దహరాన్, రియాద్లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబార కార్యాలయం అనౌన్స్ చేసింది. తాజా దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం కంటిన్యూ అవుతోంది. సుప్రీం లీడర్ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ తన దాడులను మరింత తీవ్రతరం చేసింది. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా ఎంబసీపై విరుచుకుపడింది ఇరాన్. దీంతో ఈ ప్రాంతంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 2 డ్రోన్లతో యుఎస్ ఎంబసీపై దాడి జరిగిందని సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. భవనానికి స్వల్పంగా నష్టం వాటిల్లినట్లు తెలిపింది. దాడి సమయంలో కార్యాలయం ఖాళీగా ఉందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. తాజా దాడితో జెడ్డా, దెహరాన్, రియాద్లోని అమెరికన్లు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సౌదీ అరేబియాలోని యుఎస్ రాయబార కార్యాలయం అనౌన్స్ చేసింది. తాజా దాడుల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పేరు ప్రస్తావించకుండా హెచ్చరికలు చేశారు. రియాద్లోని తమ ఎంబసీపై జరిగిన దాడి, అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందన ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని హెచ్చరించారు.